హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిండ్రో. ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఎపిసోడ్కి దాదాపు 9 months గ్యాప్ అయితే వచ్చింది. నా నుండి వీడియోస్ రావడం కారణం ముందుగా నేనే కారణం, తర్వాత నా హెల్త్ బాగోపోవడం. అందుకే దాదాపు 3 months నుండి వేరే బ్రో అయితే మన ఛానల్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఆ బ్రో ఎవరో కాదు, యానిమీవుడ్ బ్రో. తను నాకన్నా ముందు నుండి యూట్యూబ్లో అయితే ఉన్నాడు. బట్ తన పాత ఛానల్ అయితే పోవడం వల్ల కొత్త ఛానల్ అయితే పెట్టుకున్నాడు. తన కొత్త ఛానల్కి ఎలాంటి రీచ్ అయితే రావడం లేదు. తన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఇంకా 800 సబ్స్క్రైబర్ దగ్గరలోనే ఉన్నారు. సో మన యానిమీవుడ్ బ్రోకి మనతో సహాయంగా తన యొక్క ఛానల్ 1K సబ్స్క్రైబర్కి అయితే మారుద్దాం. అండ్ ఇక నుండి బ్లూ బాక్స్ యానిమీకి ఎలాంటి రీచ్ వచ్చినా రాకపోయినా సరే మన ఛానల్ అయితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాం. ఒకవేళ చేయకపోతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే కొత్త వాళ్ళకి రీచ్ అయితే అవుతుంది. అండ్ షేర్ చేయడం వల్ల మీలాంటి కొంతమంది యానిమే ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని అయితే చూస్తారు. ఇంకా ఎపిసోడ్ 2 స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 2 స్టార్టింగ్ లో చిన్నర్స్ టైకీ వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది. టైకీ ఫ్యామిలీ, నువ్వు రావటం వల్ల మా ఇంటికి మాకు చాలా ఆనందంగా అయితే ఉంది అంటారు. టైకీ చిన్నట్స్ ని చూసి తను నార్మల్ డ్రెస్ లో ఉండడం, మా అమ్మతో కలిసి ఉండడం, కిచెన్ లో ఉండడం, మా ఇంట్లో సూచి తినడం, ఇవన్నీ నేను చూస్తూ ఎలా తట్టుకోగలను అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో టైకీ, అరే తను గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు అంటే తన స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు తను మా ఇంట్లోనే ఉంటుందని ఆలోచిస్తూ ఉండగా చిన్నట్స్ డోర్ ఓపెన్ చేసి టైకీ మీ అమ్మ నిన్ను స్నానం చేయడానికి రమ్మంటుందని చెప్తుంది. టైకీ చిన్నట్స్ను చూసి తన మనసులో తను నార్మల్గా ఉన్నప్పుడు కన్నా తను స్నానం చేసి వచ్చినప్పుడు చాలా అందంగా ఉందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చిన్నట్స్ టైకీ దగ్గరికి వచ్చి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ బుక్ని ఈ వీక్ చదవడం అయితే మర్చిపోయానంటుంది. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా ఈ బుక్ని మీరు చదువుకోవచ్చుగా అని టైకీ అంటాడు. చిన్నట్స్ టైకీకి క్లోజ్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. టైకీ అది చూసి తను ఇంత దగ్గరగా కూర్చోవడం మంచిది కదమ్మా అనుకుంటూ ఉంటాడు. బట్ చిన్నట్స్ టైకీని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసిన టైకీ, హే ఎందుకు నన్ను అదే రకంగా చూస్తున్నావు అంటాడు. దానికి చిన్నర్స్, నేను చాలా గ్లాండ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి ఇంట్లో గెస్ట్గా అయితే ఉండలేదు. మా మదర్ అండ్ మీ మదర్ చాలాసార్లు కలుసుకున్నట్లుగా లేరు. బట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా అయితే ఉన్నారు. సో థ్యాంక్ యూ టైకీ, వెల్ గుడ్ నైట్ అని చిన్నర్స్ బయటకైతే వెళ్ళిపోతుంది. టైకీ ఏమో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో టైకీ స్నానం చేస్తూ ఉంటాడు. నేను అందులోంటి అబ్బాయినే కదా, బట్ నేను ఒక్కడిని ఎందుకు తేడాగా బిహేవ్ చేస్తున్నాను అంటాడు. నెక్స్ట్ డే టైకీ అండ్ కెన్ ఆడుకుంటూ ఉంటారు. కెన్ టైకీని చూసి, ఏంటి టైకీ నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అంటాడు. దానికి టైకీ, అబ్బాయి ఏం లేదా అంటాడు. కెన్ టైకీతో, నువ్వు చిన్నర్స్ ఒకటే హోమ్ లో ఉన్నట్లు ఎవరికి చెప్పకూడదు అంటాడు. దానికి టైకీ, ఎందుకు చెప్పకూడదు అంటాడు. కెన్ టైకీని, ఒకసారి చిన్నర్స్ ని చూడు అంటాడు. టైకీ చిన్నర్స్ ని చూసి, తను చాలా అందంగా ఉంది కదా అంటాడు. కెన్, నేను తన ఒక్కని దాన్ని మాత్రమే చూడమని చెప్పలేదు, ఒకసారి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చూడు అంటాడు. టైకీ అది చూసి ఇష్టం అయిపోతాడు. ఎందుకంటే చిన్నర్స్ ని చాలా మంది అబ్బాయిలు అయితే ఇష్టపడుతూ ఉంటారు. కెన్ టైకీతో, నేను ముందుగానే చెప్పాను తను చాలా పాపులర్ అని, తను చాలా మంది అబ్బాయిలకి నేషనల్ క్రష్ కూడా. మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని ఎవరికైనా తెలిసిందో నిన్ను ఎవరు వదిలిపెట్టరు, నువ్వే వాళ్ళందరికీ టార్గెట్ అవుతావు అంటాడు. టైకీ కొంచెం భయపడతాడు. టైకీ కెన్నతో, నేను ఎలాగైనా నేషనల్ కి సెలెక్ట్ అవ్వాలి, ఈ సమ్మర్ లో నేను నేషనల్ కి వెళ్ళాలి అంటాడు. దానికి కెన్, నేషనల్ గా ఫస్ట్ ఇయర్ లోనే ఎవరు నేషనల్ కి అయితే వెళ్ళలేదు బాబు, అయినా నీ స్పీడ్ దానికి ఏమేమి సరిపోదులే అంటాడు. నాకు తెలుసులే, బట్ నేను ట్రై చేస్తూనే ఉంటాను అంటాడు. హే కెన్, మన ఇద్దరు ఇంకో గేమ్ ఆడదామా అంటాడు టైకీ. దానికి కెన్, నాకంత ఓపిక లేదయ్యా, నువ్వే ఆడుకో అంటాడు. టైకీతో వేరే ఒక వ్యక్తి అయితే 1v1 అయితే ఆడుతూ ఉంటాడు. అప్పుడే కెన్ దగ్గరికి హెన్నా వచ్చి, ఏంటి కుర్రాడు మంచి హుషారుగా ఉన్నాడు, ఏంటి సంగతి అని అడుగుతుంది. కెన్ దానికి, టైకీకి కొత్త గోల్స్ అయితే ఉన్నాయి. హెన్నా, ఏంటి గోల్సా, ఏంటి ఆ గోల్స్ అని అడుగుతుంది. దానికి కెన్, తను ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ఎలాగైనా సరే నేషనల్ కి వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో టైకీ తన రూమ్ లో వర్కౌట్ చేస్తూ అలసిపోయి నేల పడుకొని తన ఫోన్ లో ఒక స్టేటస్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చిన్నట్స్ వచ్చి, ఏం చేస్తున్నావు టైకీ, నన్ను కూడా చూడనివ్వు అంటుంది. టైకీ, ఏం లేదులే, నేను నా బ్యాడ్మింటన్ స్టేటస్ అయితే చూసుకుంటూ ఉంటున్నాను. అవునా, అయితే నేను కూడా చూడవచ్చుగా అంటుంది. దానికి టైకీ, అది చాలా సిగ్గుగా ఉంటుంది, వద్దులే అంటాడు. దానికి చిన్నట్స్, అలానా, నేను నిన్ను డైలీ ప్రాక్టీస్ అయితే చూస్తూనే ఉంటాను కదా, మరి దాని సంగతి ఏమంటావు అంటుంది. ఆ మాటలకి టైకీ చిన్నట్స్ కి తన ఫోన్ ఇస్తాడు. చిన్నట్స్ టైకీతో, నువ్వు చాలా బాగా క్విక్ అయితే మూవ్ అవుతున్నావు కదా అంటుంది. దానికి టైకీ, ఏమి లేదు, నేను స్లోగానే ఉన్నాను, ఇంకా స్పీడ్ గా క్విక్ అయితే రెస్పాండ్ అవుతూ ఉండాలి, లేదంటే నేను నేషనల్ కి అయితే వెళ్ళలేను అంటాడు. చిన్నట్స్, నేషనలా ఏంటి, నీ గోల్ కూడా నేషనల్ కి వెళ్ళడమా ఏంటి అంటే, అదేం లేదులే అంటాడు టైకీ. హే, నువ్వు నాతో అదే అన్నావు, నువ్వు కూడా నేషనల్ కి సెలెక్ట్ అవ్వు అని అన్నావు, లేదని చెప్పు అంటే, అవును నేను కూడా ఈ సమ్మర్ లో నేషనల్ కి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు టైకీ. ఆ మాటలకి చిన్నట్స్ లేచి తన 2 చేతులు జోలు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చిన్నట్స్ ఒక బ్యాండ్ ని తెచ్చి టైకీని కట్టుకోమంటుంది. టైకీ బ్యాండ్ ని తీసుకొని తన కాళ్ళకైతే కట్టుకుంటూ ఉంటాడు. బట్ చిన్నట్స్ నవ్వుతూ ఉంటుంది. ఎంత గట్టిగా కట్టుకున్నావంటే ఖచ్చితంగా బ్లడ్ అయితే ఆగిపోతుంది, ఇటీవు నేను కడతానంటుంది. చిన్నట్స్ టైకీ కాళ్ళకు బ్యాండ్ కట్టి, చూడు ఇద్దరు కాళ్ళు కలిసిపోయాయి కదా, సేమ్ ఒకేలాగా ఉన్నాయి,
సరేలే ఎక్కువ కష్టపడుకో త్వరగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో టైకి స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే చిన్నర్సు వచ్చి ఏంటి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు టైకి అంటుంది. టైకి నేను జూనియర్ లో ఒకటిని, సో ప్రోగ్రామ్ కి సెటప్ చేయడానికి నేను కూడా వెళ్ళాలి అంటాడు. చిన్నర్సు ఓ సర్లే టేక్ కేర్ అంటుంది. నెక్స్ట్ సీన్ లో టైకి సెటప్ చేస్తూ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హెన్నా వచ్చి ఎందుకు నువ్వు సెటప్ చేస్తున్నావు అంటుంది. దానికి టైకి డిస్టర్బింగ్ థాట్స్ రాకుండా ఉండడానికి నేను సెటప్ అయితే చేస్తున్నాను అంటాడు. హెన్నా టైకితో నీకు సీనియర్ చిన్నర్సు మధ్య ఏదైందంట కదా, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అంటుంది. టైకి ఏమో ఏం జరగలేదే అని అంటూ ఉండగా టైకి ఫేస్ అనేది ఫ్లోర్ కి అయితే తగులుతుంది. హెన్నా అయితే ఇదంతా నిజమేనా టైకి, ఏం జరిగిందో చెప్పు టైకి, తన మొబైల్ పాస్వర్డ్ తెలిసిందా లేక తన ఫోన్ నెంబర్ ఏమైనా దొరికిందా చెప్పు టైకి. టైకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చిన్నర్సు వచ్చి నీ వాలెట్ ని మర్చిపోయావు టైకి అంటుంది. వెనకాల హెన్నా ఉందని టైకి నేను నా వాలెట్ ని దారిలో మర్చిపోయాను, చేసేందుకు థ్యాంక్ యూ అని అంటాడు. చిన్నర్సు ఆ మాటకి ఫీల్ అయ్యి యువర్ వెల్కమ్ అని వెళ్ళిపోతుంది. హెన్నా టైకితో నువ్వు చాలా బాగా ఎదిగిపోయావు టైకి, నువ్వు తనతో మాట్లాడుతున్నావు కదా అంటుంది. నెక్స్ట్ సీన్ లో కెన్నో టైకిని తిడుతూ ఉంటాడు. నీకు కొంచెమన్నా బుర్రందా లేదారా, తనతో నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, తన నీ గురించి ఏమని అనుకుంటుందంటే తన మీ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదేమో అనుకుంటుంది, అండ్ నువ్వు తనని ఇగ్నోర్ చేస్తున్నావేమో అనుకుంటుంది. తనకి ముందు ఏం జరిగిందో చెప్పు, అదే మంచిది లేదా గోవింద. టైకి అండ్ కిన్నో మాట్లాడుతూ ఉండగా కోచ్ అయితే వీళ్ళిద్దరినైతే పిలుస్తాడు. ఏంటి సార్ అని టైకి అండ్ కిన్నో అయితే అడుగుతారు. కోచ్ ఏమో కొంచెం మీ చైర్స్ ని ఇక్కడ పెడతారా, నెక్స్ట్ ఓరియంటేషన్ మీటింగ్ అయితే ఉంది కదా వాటికైతే ఏవైతే కావాలి అని అంటాడు. టైకి వాళ్ళు ఓకే సార్ అని అంటారు. కోచ్ టైకి వాళ్ళనే కాకుండా హెన్నా అండ్ చిన్నర్సు వాళ్ళని కూడా పిలుస్తాడు. ఎవరు వస్తువులు మోసుకుని వెళ్తూ ఉండగా టైకి చిన్నర్సుతో ఆ చైర్ నాకు ఇవ్వు నేను మోసుకుని వెళ్తాను అంటాడు. బట్ చిన్నర్సు చిరాకుగా ఏం వద్దులే మా వస్తువులు మేము మోసుకుని వెళ్తామలే అంటుంది. చిన్నర్సు అన్న మాటలకి టైకి అయితే అర్థమైపోతుంది. చిన్నర్సు టైకి మీద చాలా కోపంగా ఉందని. హెన్నా చిన్నర్సుతో నీకు ఈ పని చేయడం నీకు ఆనందంగా ఉందా అంటే చిన్నర్సు నాకు హ్యాపీగా అయితే ఉంది అంటుంది. హెన్నా మళ్ళీ నీకు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నారా అని అడుగుతుంది. టైకి హెన్నాకి ఏమైనా పిచ్చి పెట్టిందా, ఎలాంటి క్వశ్చన్ అడుగుతుందో అర్థమవుతుందా లేదా అని అంటూ ఉంటాడు. హెన్నా మాటలకి చిన్నర్సు నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ అయితే లేరు, నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా అయితే లేదు, నా గోల్ అంతా నేషన్ కి వెళ్ళటమే అంటుంది. టైకి దానికి నాకు తెలుసు తను ఇదే మాటలు అంటుంది అని. హెన్నా ఏమో టైకిని చూస్తూ పాపం అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో కోచ్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. మీరందరూ స్పోర్ట్స్ కప్ వాళ్ళు కదా, చాలా బాగా వర్క్ చేశారు అండ్ థ్యాంక్ యూ, అండ్ నువ్వు టైకి నెక్స్ట్ బ్యాడ్మింటన్ టీంలో నేషనల్ కి టీంలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటాడు. టైకి ఆ మాటలకి చిన్నట్సు సెంపై ఇది మీరు విన్నారా అని అంటాడు. బట్ చిన్నట్సు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. హెన్నా కెన్నోతో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని అడుగుతుంది. దానికి కెన్నో తనకి ఏం తెలియదు అన్నట్లుగా ఒక లుక్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో టైకి గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న సీనియర్స్ టైకి మంచి ఫైర్ మీద ఉన్నట్లు ఉన్నాడుగా అని అంటూ ఉంటారు. టైకి ఏమో నేను ఎలాగైనా సరే నేషనల్ కి సెలెక్ట్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చిన్నట్సు అయితే కింద పడిపోతుంది. అందరూ సీనియర్స్ దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఉంటారు. టైకి ఏమో ఏం చేయలేక చూస్తూ ఉంటాడు. కెన్ను నువ్వు కేవలం ఒక స్ట్రేంజర్ మాత్రమే, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు అంటాడు. నెక్స్ట్ సీన్ లో చిన్నట్సు అయితే చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తుంది. టైకి కూడా అయితే వెళ్తాడు. నువ్వు బానే ఉన్నావు చిన్నట్సు, ఇందాలు నువ్వు కింద పడడం అయితే నేను చూసాను అంటాడు. దానికి చిన్నట్సు నువ్వు మన ఇద్దరి మీద స్ట్రేంజర్ లాగా అయితే మాట్లాడుతున్నావుగా అండ్ దానిలాగే బిహేవ్ అయితే చేస్తున్నావు, అలానే ఉండొచ్చుగా అంటుంది. దానికి నన్ను క్షమించు చిన్నట్సు, ఇందాక హెన్నా అయితే ఉంది, మన ఇద్దరం కలిసి మా ఇంట్లో ఉన్నానని తెలిస్తే మన ఇద్దరిని చాలా మంది తప్పకైతే ఊహించుకుంటారు, దానివల్ల మన ప్రాక్టీస్ మ్యాట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, అందుకే హెన్నా ముందు అలా అయితే మాట్లాడాను అంటాడు. టైకి మాటలకి చిన్నట్సు ఏంటి రీజన్ ఇదా, నేను వేరేదనుకున్నానులే అంటుంది. టైకి ఏమో అవునా ఇంతకు ఏమనుకున్నా చెప్పు చిన్నట్సు అంటాడు. అదా హెన్నా నువ్వు లవర్స్ అనుకున్నా, తను నిన్ను చాలా బాగా ఇష్టపడుతున్నట్టు ఉంది, అందుకే తను నన్ను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదని అడుగుతుంది, మేబీ తను నిన్ను ఇష్టపడుతుందేమో అంటుంది. నెక్స్ట్ సీన్ లో టైకి అండ్ కిన్నో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నేషనల్ కి సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా హరియూ సెంపన్ అయితే డిఫీట్ చేయాలి టైకి అంటూ ఉంటాడు. టైకి చిన్నట్సుని చూసి ఎవ్రీ ఇయర్ తనకు ఫాలోవర్స్ అయితే పెరుగుతూ ఉన్నారు అంటాడు. హెన్నా ఏమో తనదైన స్టైల్లో అయితే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటుంది. అందరూ హెన్నాను చూసి తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది కదా అంటూ ఉంటారు. హెన్నా కోచ్ ఏమో హెన్నా నువ్వు ఎలాగైనా సరే జపాన్ లో ది బెస్ట్ అయితే ఇవ్వాలి అంటూ ఉంటుంది. హెన్నా టైకి అండ్ కిన్నా వాళ్ళతో థ్యాంక్ యూ మీరు నన్ను చూస్తున్నందుకు అంటుంది. టైకి ఏమో నేను మిమ్మల్ని ఏం చూడటం లేదులే అంటాడు. హెన్నా ఏమో లేదు మీరు నన్ను చూడటం అయితే నేను చూసాను అంటూ ఉంటుంది. అప్పుడే చిన్నట్సు జిమ్నాస్టిక్ టీంలో ఉన్న హెన్నాను చూసి తను బాగానే చేస్తుంది కదా అంటూ ఉంటుంది. టైకి ఏమో ఓ నువ్వు టైం అయింది నేను ప్రాక్టీస్ చేయాలని చెప్పి అక్కడి నుండి అయితే పారిపోతాడు. ఈవినింగ్ అయితే అవుతుంది. టైకి అయితే ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. వెనుకండి హెన్నా కూడా అయితే వస్తూ ఉంటుంది. హెన్నాను చూసిన టైకి షాక్ అయిపోతాడు. నువ్వేంటి నాతో పాటు వస్తున్నావు అంటాడు. హెన్నా దానికి నాకు దారిలో అయితే కొంచెం అయితే పని అయితే ఉంది, అది కూడా మీ ఇంటికి వెళ్ళే దారిలో అయితే పని ఉంది అంటుంది. టైకి ఓకే తన నాతో పాటు వస్తుంది రాని అనుకుంటాడు. టైకి మళ్ళీ బాగా థింక్ చేసి చిన్నట్సు గాని మా ఇంట్లో గాని వెళ్ళడం గాని ఒకవేళ హెన్నా గాని చూస్తే స్కూల్ మొత్తం అయితే వైరల్ అయిపోతుంది, దానివల్ల మా ప్రాక్టీస్ మేట్ అయితే
చేయడం అయితే కుదరదు అని హెన్నాని స్పీడ్గా తీసుకుని వెళ్ళాలని హెన్నా రా మనం తొందరగా వెళ్దాం అంటాడు. బట్ హెన్నా మాత్రం దారిలో ఒక క్యూట్ డాగ్ అయితే కనిపిస్తే దాన్ని అయితే బుజ్జగిస్తూ ఉంటుంది. టైకి మనసులో హెన్నాని చూసి హెన్నాకి నా ఫీలింగ్స్ ఏం అర్థం కట్టలేదు అనుకుంటా, అందుకే ఇలా చేస్తుంది అంటూ ఉంటాడు. హెన్నా ఏమో పక్కనే ఉన్న స్వీట్ షాప్ అయితే చూస్తూ ఉంటుంది. టైకి హెన్నాని చూసి నువ్వు దాన్ని తినాలనుకుంటున్నావా చెప్పు నేను కొనిపిస్తాను అంటాడు. హెన్నా ఏమో నాకు స్వీట్ ఏమీ వద్దు అంటుంది. బట్ హెన్నా మాత్రం అదే పనికి అయితే చూస్తూ ఉంటుంది. నువ్వేమో వద్దని అంటున్నావు బట్ నీ ఫేస్ మాత్రం ఎంతో ఆత్రంగా తినాలన్నట్టు చూస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు తినడం లేదు హెన్నా చెప్పు అని టైకి అంటాడు. హెన్నా దానికి నేను జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను కదా, సో నా బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే చేయాలి, లేదంటే నేను జిమ్నాస్టిక్స్ లో ఇబ్బంది అయితే పడతాను. ఈ రోజు నేను ఎంత ఫుడ్ తినాలో అంత మొత్తం తినేసాను, నాకు ఆకలి వేసినా సరే నేను రేపు తినాలి అని అంటుంది హెన్నా. హెన్నా మాటకు టైకి ఓకే నీ జిమ్నాస్టిక్ తగ్గట్టుగా నువ్వు హార్డ్ వర్క్ చేయ తప్పలేదు, అయితే నీ హెల్త్ కూడా బాగా చూసుకోవాలి, నువ్వు సరైన ఫుడ్ తీసుకోకపోతే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేయలేవు అంటాడు. టైకి మాటలకి హెన్నాకైతే ఏం అర్థం కాదు. ఇందాక చిన్నతో మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉన్నారో లేదా అని పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నావు, బట్ ఇప్పుడేందో ఏంటంటే తేడాగా మాట్లాడుతున్నావు, ఏందమ్మా సంగతి ఏం చెప్పు అంటుంది. టైకి నేనా ఆయన నార్మల్ మనిషికి నాకు తేడా ఏముందని చెప్పి ఓ థింక్ చేస్తూ ఉంటాడు. హెన్నా టైకిని చూసి ఓ ఓకే ఓకే ఓ థింక్ చేయబాకు, ఇప్పుడు నుండి నేను నీకు ఒక బెస్ట్ లాంటి దాన్ని అని చెప్పి హెన్నా టైకితో మాట్లాడుతూ ఉండగా టైకి చిన్నట్స్ వాయిస్ వినిపించడంతో తనేనని చెప్పి వెనకైతే తిరుగుతాడు. అక్కడే చిన్నట్స్ అండ్ హరుగాడు అయితే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. టైకి ఇక్కడ ఏంట్రా వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అన్నట్లుగా ఫేస్ అయితే పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీరు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.